హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా వారు విశాల్ మార్ట్కి షాపింగ్ అని వెళ్ళామండి. దాని ఆపోజిట్లోని నాకైతే ఫుల్ ఆఫ్ లైట్స్తో కనిపించింది. ఏంటా అని చూసే వరకు కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారండోయ్. అది చూసి నేనైతే ఆగలేక ఇంకా మా వారిని అయితే అక్కడికి లాక్కెళ్ళిపోయాను, విశాల్ మార్ట్ లోపలికి కూడా పిలుచుకెళ్ళకుండా. ఇంకా ఇక్కడ మెనూ చూసి నాకైతే తెగ నచ్చేసింది. కొత్త ఐటమ్స్ అన్నీ చూశాను. జొన్న రొట్ట, సద్ద రొట్ట, కొర్ర రైసు, రాగి సంకటి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా రోజు ఏ సౌత్ ఇండియన్ థాలీ మీల్స్ ఉంటుందో కూడా ఇక్కడ నీట్గా డిస్క్రైబ్ చేసి రాసి పెట్టారండి. అది నాకు కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా రెస్టారెంట్ అంతా కూడా చాలా హైజీన్గా అనిపించింది. ఇదే కాక ఇంకా కిచెన్ ఎలా ఉంటుందో చూద్దామనేసి కిచెన్ లోపలికి కూడా దూరిపోయానండి. కిచెన్ కూడా చాలా హైజీన్గా అనిపించింది నాకైతే. చూసారా కిచెన్ అంతా కూడా ఎంత హైజీన్గా ఉందో, క్లీన్గా ఉందో. ఇక్కడ నుంచి చాలా పార్సల్సే తీసుకెళ్తున్నారండి. ఇంతమందికి తెలుసా ఇక్కడ ఇది రెస్టారెంట్ ఉంది అని నేను అప్పుడు అనుకున్నాను అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఇంకా కామధేను థీమ్తోనే ఉన్నాయి. ఇక్కడ చూసారా ఈవెన్ సాల్ట్ జార్ కూడా ఆ థీమ్తోనే ఉంది. అది చూసి నాకు తెగ ముచ్చటేసింది అనమాట. ఇంకా మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే లెమన్ పన్నీర్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే లెమన్ పన్నీర్ అన్నారు. సరే అనేసి అదే తెమ్మన్నాము. దాన్ని తలుచుకుంటుంటే నాకు ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి, అంత టేస్టీగా ఉన్నింది. ఎప్పుడు రోటి కర్రీ ఏంటి అనేసి మేమైతే దాల్ కిచిడి అయితే చెప్పుకున్నామండి. అందులో దాల్ కిచిడి కనిపించింది మాకు మెనూ కార్డ్లో. అది కూడా చాలా చాలా బాగుంది. నోటికి చాలా కమ్మగా అనిపించింది అనమాట. ఇంకా మా వాడైతే దాని తర్వాత నూడిల్స్ తెప్పించుకున్నాడు. మా వారు నూడిల్స్ అస్సలు తినారండి, కానీ ఆ రోజు కొంచెం టేస్ట్ చేసి నిజంగా చాలా బాగుందన్నారనమాట. ఇంకా నెక్స్ట్ కర్డ్ రైస్ చెప్పుకున్నారు. నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్స్ కనిపిస్తే ఐస్ క్రీమ్స్ దగ్గరికి అయితే వచ్చానండి. నేను రెగ్యులర్గా చాక్లెట్ ఫ్లేవరే తీసుకుంటాను. ఇక్కడ అది లేదు అనేసి కొత్తగా ట్రై చేద్దామనేసి బ్లాక్ కరెంట్ అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇది బ్లాక్ కరెంట్ కోన్ అయితే తినలేదండి. సరేలే ట్రై చేద్దామని తీసుకున్నాను. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకో విషయం అండో, ఇక్కడ అన్ని రకాల జ్యూసెస్ ఇంకా అన్ని రకాల చాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మన పానీపూరి లవర్స్ అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇవ్వండి ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళీ కలుద్దామే. సీ యూ, బాయ్.